సిద్ధమవచ్చు. కుమారుడు తన ఇంటిలో, కుమార్తె తన తల్లిగారి ఇంటిలో సిద్ధపరచబడుతూ ఈ సమయంలో ప్రధాన కార్యక్రమం వరకు కూడుకొని ఉండగా వచ్చిన సంఘానికి, రక్త సంబంధికులకి, ముఖ్యంగా అబ్బాయి తరఫు నుంచి వచ్చిన ఆ యొక్క దైవజనులకు, వారి యొక్క తోబుట్టు వాళ్ళకి అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ సేవ చేసిన బిడ్డలు అత్తలి పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రధాన కార్యక్రమం, బైబిల్ గ్రంథంలో ప్రధాన కార్యక్రమాలు దేవుని బిడ్డలారా ఆలోచిస్తే మొట్టమొదటిగా ప్రధాన కార్యక్రమం రిబకా, ఇస్సాకు జీవితంలో జరిగినట్టుగా, అంతేకాదు యోసేపు మరియమ్మ జీవితంలో జరిగినట్టుగా, అంతేకాదు క్రీస్తుకు సంఘానికి ప్రదానం చేయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ప్రధాన కార్యక్రమానికి ఒక శ్రేష్టమైన విలువ, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం మనము దేవుని యొక్క లేఖనాన్ని బట్టి చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యవనస్తురాలైన కుమార్తె, ముఖ్యంగా దేవుని లేఖనంలో ప్రధాన కార్యక్రమం అనగానే మనకు గుర్తుకొచ్చేది రిబకా, ఇస్సాకు విషయంలో కదా. రిబకా జీవితంలో మనం ఆలోచన చేస్తే అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకుకి వివాహం చేయాల్సి వచ్చి చేత ప్రేరేపింపబడి మా బంధువుల నుంచే ఆ యొక్క పిల్లల్ని, కుమార్తెని తీసుకొని రావాలని ఆ యొక్క దేవుని బిడ్డలారా పెద్ద దాసుడైన ఎలియాజర్ని అబ్రహాము నమ్మకంతో నా కుమారునికి తగిన భార్యని తీసుకురావడానికి నువ్వు ఒక్కడివే అర్హుడు అని ఆలోచించి అబ్రహాము తన ఇంటిలో ఉన్న పెద్ద దాసుడైన ఎలియాజర్ని ఆ యొక్క కార్యక్రమం వరకు పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా ఈ వివాహ కార్యక్రమం జరుగుతుందని నమ్ముచున్నాం. అందరూ ఒకసారి చెప్పండి కూడదమ్మా. అయితే ఈ ప్రధాన కార్యక్రమంలో మనం ఆలోచన చేస్తే రిబకా విషయంలో ఆలోచిస్తే ఆమె చాలా చక్కనిది అని రాయబడింది. చాలా చక్కనిది. చక్కనిది అంటే ఈరోజు అందం, పైరూపాన్ని చూస్తూ ఉంటారు చాలామంది. పైరూపాన్ని గూర్చి కాదు ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిచ్చినది. అందం మోసగరం, సౌందర్యం వ్యర్థం అని చెప్పింది బైబిల్ గ్రంథం. అయితే చాలా మంది ఈ రోజులో కళ్ళు చక్కది, ముక్కు చక్కది, చాలా రూపం చక్కనిది, పక్క చక్కగా ఉంది, హైట్ ఉంది, లావు లేదు, పొడుగుంది, చాలా బాగుంటుంది, అమ్మాయికి అబ్బాయికి ఈడు జోడు బాగుంటుందని ఈరోజు క్రైస్తవ జనాంగము పై రూపాన్ని చూసి చాలా మంది ఈరోజు పిల్లల యొక్క వివాహాలని సిద్ధపరుస్తూ ఉంటారు. కానీ దేవుని లేఖనం సెలవిచ్చిందంటే పై రూపం కాదు చూడవలసింది, పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ సౌందర్యాన్ని చూడడానికి మనం ఇష్టపడాలి. పిల్లల యొక్క అందం కాదు మనం చూడవలసింది. మగపిల్లలే కానీ ఆడపిల్లలే కానీ ఈరోజు వివాహ విషయంలో మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ నడిపింపుతో ఎవరు నడిపింపబడతారో ఆ కుటుంబము శ్రేష్టమైన ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని దేవుడు ఇచ్చి నడిపించును గాక. అందరూ చెప్పడం గట్టిగా. దేవుని బిడ్డలారా, అక్కడ రిబ్కా విషయంలో మనం ఆలోచన చేస్తే బహు చక్కనిది పరిశుద్ధాత్మ యొక్క అందము ఆమె కలిగి ఉన్నట్లుగా, పరిశుద్ధతని గూర్చిన అందము ఆమె కలిగి ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ కుమార్తె కూడా పై అలంకరణ కాదు కానీ పరిశుద్ధాత్మ యొక్క అలంకరణ కలిగి ఉందని నేను నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, కుమార్తె ముఖ్యంగా ఒక మాట మీకు ముందే చెప్తున్నాను. ఏమని తెలుసా? ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఒకరింటికి పంపిస్తున్నాం కదండి. ఫస్ట్ రేపటి దినం లేదా ఈ రాత్రి తీసుకెళ్తారో రేపటి దినం తీసుకెళ్తారో తెలియదు కానీ రేపు మార్నింగ్ ఎప్పుడు తీసుకెళ్ళినా ఏడుపు మీటింగులు మాత్రం పెట్టుకోకండి. ఏ మీటింగులు చెప్పండి? ఏ మీటింగులు? ఏడుపు మీటింగులు మాత్రం పెట్టుకోకండి. మీరు గనక ఏడ్చుకుంటూ ఉంటుంది చాలా. అసలు దేవుని బిడ్డలారా, ఆడపిల్లలను పెంచి పెద్ద చేసి ఒకరి చేతిలో పెట్టేటప్పుడు ఏడుపడేది ఖచ్చితంగా వస్తుంది, కాదంటది. మేము కూడా ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసి దేవుని బిడ్డలారా, ఏడుపు రాదని కాదు, వస్తాయి. కానీ
ఏడవడానికి వీల్లేదు. ఎందుకనగా రిబకాని ఆశీర్వదించి సంతోషంతో పంపినట్టుగా బైబిల్ గ్రంథం రాయబడింది. చెప్పగలుగుతామా గట్టిగా? ఎప్పుడైతే ఆశీర్వదించి మనం పంపుతూ ఉంటామో వారి కుటుంబ జీవితము, వారి యొక్క జీవితంలో సుఖ సంతోషంతో, ఆనందంతో, ఆశీర్వాదంతో వేల ప్రజలకు తల్లిగా వారు మార్చబడదురు గాక. ఎప్పుడు కూడా ఆడపిల్లల్ని పంపేటప్పుడు ఏడ్చుకుంటూ ఫస్ట్ తల్లి మొదలు పెడతారు, తర్వాత రక్త సభలు మొదలు పెడతారు, తర్వాత అందరూ ఒక ఏడుపు మీటింగ్ అయిపోతుంది కదా, అంతే. అలాంటిది ఎప్పుడు కూడా చేయడానికి వీలు దిగమింగండి, గుండెలో పెట్టుకోండి. సంతోషంగా మీ చేతులెత్తి దీవించి ఆ బిడ్డని పంపుదురుగాక. అప్పుడు వారు నిత్యము నిత్యము దీవెనకు పాత్రులుగా వారు మార్చబడదురుగాక. రిబకా ఏ విధంగా దీవెనకు పాత్రురాలుగా మార్చబడిందో ఆ కుమార్తె కూడా అత్తగారింటిలో దీవెనకు పాత్రురాలుగా మార్చబడదురుగాక, ఆశీర్వాదానికి పాత్రురాలుగా మార్చబడదురుగాక, అనేక ఆత్మలకు తల్లిగా మార్చబడదురుగాక. ఆ విధంగా ఉండాలంటే మీరేం చేయాలి? చెప్పాలి సంతోషంతో. ఇప్పుడు ఎలా నవ్వుతున్నారో రేపు మార్నింగ్ కూడా అలాగే నవ్వుతూ పంపండి. ఖచ్చితంగా ఆశీర్వాదము. అందరు వచ్చిన వారందరూ కూడా ఆ బిడ్డను ఎవరెవరు పంపుతున్నారో ఆ రక్త సంపదలే కానీ, నాన్నమ్మే కానీ, తాతయ్య కానీ, అమ్మమ్మే కానీ, సంఘస్థులే కానీ, చుట్టాలు ఎవరైనా సరే సేవకులతో సహా ఆ బిడ్డను ఏం చేయాలంటే దీవించి పంపాలి. ఎందుకంటే వాక్యానుసారంగా రిబకాని దీవించి పంపారు గనక అద్భుతమైన ఆశీర్వాదానికి పాత్రురాలుగా మార్చబడింది. మనం కూడా కుమార్తెని ఎప్పుడు కూడా ఏం చేయాలి? దీవించి పంపడానికి ప్రయాస పడదురుగాక. ఒకటి. రెండోది, ఆ రిబకా కష్టజీవి. దేవుని బిడ్డలారా, ఒకటి నేను చెప్పాను, పరిశుద్ధమైన అందం దేవుని బిడ్డ భాగ్య సంబంధమైన అందమును గురించి కూడా చెప్పలేదు. మిక్కిలి చక్కనిది. దేవుని బిడ్డలారా, భాగ్య సంబంధమైన అందాన్ని కాదు, అంతరంగ సంబంధమైన అందాన్ని ఏ బిడ్డలైతే కలిగి ఉంటారో, అక్కడ ఒక మాట, ఆమె ఏ పురుషుని కూడలేదు. ఇక్కడ యవన బిడ్డలు ఎవరున్నా సరే వివాహానికి ముందు ఎప్పుడు కూడా శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా అతి జాగ్రత్తగా జీవితాలని కట్టుకోవడానికి ప్రయాస పడితే వాక్యానుసారమైన దీవెనలు మీ మీద దేవుడు కుమ్మరించును కాక, వాక్యానుసారమైన ఆశీర్వాదాలు విడుదలవును కాక. ఖచ్చితంగా రిబకా వలె వివాహం జరిగించబోచున్న ఆ యొక్క వివాహ కార్యక్రమంలో పాలు పంచుకోబోచిన కుమార్తె, అంతేకాదు ఇక్కడున్న యవన బిడ్డలందరూ కూడా ఆత్మ సంబంధమైన సౌందర్యము అంటే ఏ విధమైన పాపానికి చోటివ్వకుండా పవిత్రంగా పరిశుద్ధంగా వివాహానికి ముందే చెడు సహవాసములో పాలు పంచుకోకుండా శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా రిబకా వలె ఎవరు వారి జీవితాలని కట్టుకోవడానికి ఇష్టపడతారో వారు రిబకా పొందిన ఆశీర్వాదమే వారి మీద దేవుడు కుమ్మరించును గాక. అట్టి ఆశీర్వాదములే విడుదలవును గాక. వాటి కొరకు జీవితాలని ప్రియ యవ్వన బిడ్డలారా, ఖచ్చితంగా మీ జీవితాలను ఏం చేయాలమ్మా? సమర్పణ చెయ్యాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, కష్టజీవి. దేవుని బిడ్డలారా, ఒంటెలు ఒకప్పుడు దేవుని బిడ్డలారా ఆ బావి కొన్ని మెట్లు దిగి లోతుగా ఉన్న బావిలో నుంచి నీళ్లు తోడిపోయారు. ఈరోజు ఒక్క బిందె నీళ్ళు పోయడానికి మనకి ఎంతో కష్టం కదండి. రిబకా దేవుని బిడ్డలారా, ఆ ఒంటెలు 6 నెలలకు అరణ్యములో ఒంటెలు వెళ్తూ ఉంటే 6 నెలలకు సరిపోయేంత నీళ్లు తన కడుపులో పెట్టుకొని వెళ్తుంది. ఎందుకంటే అరణ్యంలో నీళ్లు దొరకదు కనుక 6 నెలలకు సరిపోయేంత నీళ్లు ఆ ఒంటె కడుపులో పెట్టు. ఎన్ని ఒంటెలు వచ్చిందో, అబ్రహాము ఎన్ని ఒంటెలను పంపించారో దేవుని బిడ్డలారా, అన్ని ఒంటెలకు కూడా ఆ మెట్లు దిగి ఎంతో మంది స్త్రీలు రావచ్చు ఆ బావి దగ్గరికి. కానీ కష్టజీవిగా ఆ ఎన్ని ఒంటెలు వస్తే అన్ని ఒంటెలు, ఒక్కొక్క ఒంటెలు 100 లీటర్ నీళ్ళండి, 100 లీటర్ నీళ్ళు కడుపులో దాచుకొని అరణ్యములో ఎక్కడ నీళ్లు దొరకదు కనుక ఆ అరణ్య ప్రయాణంలో ఆ నీళ్ళ కొరకు ఆ కడుపులో ఆ 100 లీటర్ నీళ్లు నింపుకొని వెళ్తా ఉంటే ఆ ఎన్ని ఒంటెలకు కావలసిన నీళ్లు
అన్ని ఒంటెలకి కావలసిన నీళ్లు కూడా ఆ కుమార్తె ఆ బావిలోకి దిగి ఒక్కొక్క బిందె దేవుని బిడ్డలను మోస్తూ ఆ ఒంటెలు తాగినంతగా, ఆ మనుషులు తాగినంతగా ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్లు ఆ రిబికా ఆ ఒంటెలకు పోసినట్లుగా చూస్తున్నాం. దానికి గుర్తెందో తెలుసండి, కష్టజీవి. అత్తగారింటిలో ఏం చేయాలా? కుమార్తె కష్టపడాలి. ఈరోజు ఎవరి పిల్లలకు ఏదంటే టొమాటో వచ్చింది కదా, ఆర్డర్ పెట్టండి అంటారు. కష్టపడేది ఎక్కడుంది? ఈరోజు ఆడపిల్లలు కష్టపడే జీవితాలు ఎక్కడున్నాయి? అందుకే రోగాలు ఎక్కువైతున్నాయి. కష్టాలు లేదు కనుకనే ఈరోజు రోగాలు, నొప్పులు, యవన దశలో 30 సంవత్సరానికే 20 సంవత్సరానికే పనికిరాని రోగాలన్నీ వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పాత దినాలలో చూడండి, ఇక్కడ కూర్చున్న మన అమ్మమ్మలు నానమ్మలు ఉంటారు చూడండి, వాళ్ళు కష్టపడ్డారు కనుకే ఈ రోజు వరకు వారు ఆరోగ్యవంతులుగా ఉండడానికి దేవుడు సహాయం చేశారు. ఈరోజు మన పిల్లలు కూడా రిబికా లాగా కష్టపడి అనుభవంలోకి మార్చబడాలి. ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా రిబికా ఒక్కసారి అత్తగారి ఇంటిలో అడుగు పెడితే మళ్ళీ వెనుదిరిగి చూడలేదు. కుమార్తె వెనుదిరిగి చూడడానికి వీలు. మళ్ళా ఒరిగడి గుర్తు రావద్దు. ఏం రావద్దు? ఒరిగడి గుర్తు రావద్దు. ఎన్ని పరిస్థితులు వచ్చినా అత్తగారిల్లే పుట్టిల్లే అత్తగారిల్లు, దేవునికి మహిమ కలుగును గాక. అట్టి అనుభవములోకి ఆడపిల్లలు ఎప్పుడు మార్చబడతారో ఖచ్చితంగా రిబికా మీద కుమ్మరించిన ఆశీర్వాదం కుమ్మరించబడను గాక. దేవుని బిడలారా, అంత మాత్రమే కాదు, ఆతిథ్యం ఇచ్చే మనస్సు. నేను టైం లేదు కనుక వివరించడం లేదు. ఆతిథ్యం ఇచ్చే మనస్సు. ఏ మనసు అండి? ప్రేమతో మాట్లాడిన, అసలు ఎంత ప్రేమతో మాట్లాడినొచ్చండి. ఆ వంటలకి నీరు పోసేటప్పుడు ఎంత ప్రేమ గల మనస్సో రిబికాది. అంత ప్రేమ. రోజు బైబిల్ సారాంశం అంతా కూడా దేంతో నింపబడి ఉంది? ప్రేమతో నింపబడి ఉంది. కనుక కుమార్తె కూడా తన అత్త, మామ, తన ఆ ఇంటిలో ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా ఏం చేసే అనుభవం కలిగి ఉండాలి? ప్రేమించే అనుభవం. కొన్ని సందర్భంలో మనం ఎంత ప్రేమించినా మనల్ని ద్వేషిస్తారు కొంతమంది. ఆయన లెక్క చేయొద్దు. మనకిచ్చినది దేవుని కృప, ప్రేమ. ఆ ప్రేమలోనే దాగి ఉంటే, ప్రేమిస్తూ ముందుకు వెళ్తే నీ జీవితంలో రిబికా మీద కుమ్మరించిన ఆశీర్వాదం నీ మీద కుమ్మరించబడను కాక. వేవేల ప్రజలకు నువ్వు తల్లిగా మార్చబడను కాక. అట్టి ఆశీర్వాదానికి పాత్రులుగా నువ్వు మార్చబడడానికి ప్రయాసపడాలని ప్రభుపేట మనవి చేస్తాం. అంత మాత్రమే కాదు, ఆ కుమార్తెకి రిబికాకి ఏమేమి తీసుకొచ్చారండి? బంగారం, వెండి, వస్త్రాలు. బంగారానికి గుర్తు పరిశుద్ధత, వెండికి గుర్తు విమోచన. దేవుని బిడ్డలారా, వస్త్రానికి గుర్తు రక్షణ వస్త్రము. ఆల్రెడీ కుమార్తె రక్షణ వస్త్రం ధరించుకొని ఉంది కదా. బంగారం పరిశుద్ధతకు సూచన. ఈ యొక్క యవన దశలో ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నదో, వివాహమైన తర్వాత కూడా అంతే పరిశుద్ధత కలిగి ఉందరుగాక. అంతే పరిశుద్ధత. ఈరోజు వివాహం కాకమునుపు, వివాహం అయ్యాక కూడా అపరిశుద్ధతలోకి వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. కానీ భక్తి గల స్త్రీలమైన మన జీవితాలలో, ఈ ప్రధాన కార్యక్రమంలో పాల్పంచుకున్న బిడ్డల జీవితాలలో, రేపటిన వివాహం వరకు సిద్ధపడుచున్న కుమార్తె విషయంలో పరిశుద్ధత కలిగి బ్రతుకు దినాలన్నీ కూడా పరిశుద్ధత కలిగి బ్రతకడానికి జీవితాన్ని సమర్పణ చేయుదురు కాక. అంత మాత్రమే కాదు, రక్షణ వస్త్రం ఎప్పుడు కూడా ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడానికి ప్రయాస పడాలి. అందుకే నా రక్షణ వస్త్రం చేతబట్టుకొని ఆయన సన్నిధిలోని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు దావీదు. రక్షణ వస్త్రం ఎప్పుడు ఎక్కడ అడగద్దు, చేతబట్టుకొని ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవములోకి మార్చబడదురుగాక. దేవుని బిడ్డలారా, విమోచన కదండి. ప్రభు మనల్ని విమోచించాడు. సంఘమును మనల్ని క్రీస్తు దేవుని బిడ్డలారా రక్షణ ద్వారా మనల్ని ప్రదానం చేసుకున్నారు. మనము మన జీవితాలలో ప్రభు మనల్ని ప్రదానం చేసుకున్నాడు కనుక మనకిచ్చిన సంఘమైన మనకిచ్చిన రక్షణ పాత్రని చేతబుచ్చుకొని బ్రతుకు దినములన్నీ క్రీస్తు కొరకే బ్రతుకుదురుగాక. ఏ విధమైన అపరిశుద్ధత మనలోనికి రాకుండా, చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, దేని ద్వారా కూడా ఏ విధమైన అపవిత్రతకు చోటివ్వకుండా
నిర్దోషమైన మనస్సుతో, నిష్కలంకమైన మనస్సుతో మన జీవితాన్ని కాపాడుకోవచ్చు, రక్షణ పాత్రని చేతపుచ్చుకోవచ్చు. దేవుని రాకడ కొరకు ప్రియుడైన యేసుని ఎదుర్కోవడానికి సంఘమైన మనము సిద్ధపడుదురుగాక. అట్టి అనుభవములోకి మనము అందరూ మార్చబడదురుగాక. ఈ ప్రధాన కార్యక్రమంలో రిబికాకున్న గుణం, మొదటి గుణం చెప్పండి. ఎప్పుడో చెప్పినావు కదా అరగంట ముందు, ఇప్పుడు నన్ను చెప్పంటే ఎడ చెప్తాను అన్నట్టున్నారు మీ జీవితాలు కదా. ఇట్లా ఉంటే మనం చేరినట్టే, దేవుని దగ్గరికి చేరి కదా. చెప్పండి మొదటి చక్కనిది, గుర్తుపెట్టుకోండి. బహు చక్కనిది. ఏ చక్కనిది? చిలక ముక్కు, రౌండ్ కళ్ళు, ఇవా? ఏ చక్కనిది? ఆత్మ సంబంధమైన చక్కతరము, హృదయ అంతర్భాగంలో ఉన్న సౌందర్యం. క్రీస్తు కొరకు మనం కలిగి ఉండాలి, కుమార్తె కూడా కలిగి ఉండాలి. రెండోది, వివాహానికి ముందు ఎప్పుడు కూడా అపవిత్ర పరచబడకూడదు. అతి జాగ్రత్తగా జీవితాన్ని కాపాడుకోవాలి. యవన బిడ్డలు చాలా జాగ్రత్తగా పరిశుద్ధమైన బ్రతుకు కలిగి దేవుని సన్నిధిలో సాగిపోవడానికి ప్రయాస పడాలి. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా చెప్పండి, కష్టపడే గుణం. ఒంటెలు ఎన్ని ఒంటెలు వేస్తే అన్ని ఒంటెలకి పోసిందా లేదా నీళ్ళు? మిగిలింది ఆతిథ్యం ఇచ్చే మనస్సు, ప్రేమ గల మనస్సు. దేవుని బిడ్డలారా, క్రీస్తు మనలని కూడా ఏం చేస్తాడండి? ప్రదానం చేస్తాడు. ఆయన ఒకరోజు రాబోతున్నారు. ఈరోజు ప్రదానం, రేపటి దిన వివాహము చేసుకోవడానికి, వరుని దగ్గరికి చేర్చబడడానికి ఈరోజు సాయంకాలము ప్రదానం చేసుకుంటుంది ఆ తల్లి. మనమందరం కూడా ఒకరోజు ప్రదానం చేసుకున్నాం. దేని ద్వారా? రక్షణ ద్వారా క్రీస్తుతో మనకు ప్రదానం అయిపోయింది. ఒకరోజు దేవుడు రాబోతున్నాడు పెళ్లి కుమారుడుగా భూమి మీద తన సంఘాన్ని దేవుని సన్నిధికి చేర్చుకోవడానికి ప్రభు రాబోతున్నాడు గనక ఆ కుమార్తె రేపటి దినం తన కొరకు సిద్ధపరిచిన తన వరుడి దగ్గరికి ఎలా చేర్చబడబోతుందో, సంఘమైన మనము కూడా మన కొరకు సిద్ధపరిచిన యేసయ్య దగ్గరికి మనం వెళ్ళబోతున్నాము గనక మనము కూడా మన జీవితాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కలంకంగా, నిర్దోషంగా దేవుని సన్నిధిలో రక్షణ పాత్ర చేతపుచ్చుకొని నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రభు సన్నిధిలో చేర్చబడడానికి మనమందరము సిద్ధపడదురుగాక. అలాంటి రిబికా లాంటి గుణము రేపటి దినము వివాహం వరకు సిద్ధపరిచిన ఆ కుమార్తెకి ప్రధాన కార్యక్రమంలో ఆ రిబికా లాంటి గుణమునిచ్చి రిబికా లాగే పరిపూర్ణమైన ఆశీర్వాదం ఆ బిడ్డ మీద దేవుడు కుమ్మరించును గాక. అట్టి అనుభవములోకి మనమందరము కుమార్తె మార్చబడదురు కాక. దేవుడి మాట మన బ్రతుకులో దీవించును గాక.